వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఎర్రనూక ఉప్మా చేస్తున్నాను. ఎర్రనూక ఒక పావు కేజీకి తీసుకోవాలి. ఇంట్లో ఎంతమంది ఉంటే కనుక అంతమంది సరిపడగా తీసుకోవాలి. నేను ఇది తీసుకున్నాను. కొద్దిగా క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, జీడిపప్పు, పల్లీలు, కొద్దిగా ఆయిల్, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, ఉల్లిపాయ, 2 రెమ్మలు కరివేపాకు, ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక శనగపప్పు వేసుకోవాలి, మినపప్పు వేసుకోవాలి, జీలకర్ర, ఆవాలు, జీడిపప్పు, దీంట్లోనే పల్లీలు కూడా వేసేసుకోవాలి. క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ మొత్తం అన్నీ బాగా వేగేలాగా వేపుకోవాలి. ఇవన్నీ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి, ఉల్లిపాయ, కరివేపాకు, అవి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ వేసుకోవాలి. ఇది పిల్లలకు కూడా హెల్తీకి చాలా మంచిది. ఇంకా బేగా ఈజీగా అయిపోవాలనుకుంటే ఈ ఏగేలాగా పక్కన వాటర్ పెట్టుకొని కాసుకుంటే కనుక అది ఇంకా ఈజీగా అయిపోతుంది. స్కూల్కి వెళ్ళేటప్పుడు అడావిడి లేకుండా కూడా ఉంటుంది. సింపుల్గా ఈజీగా చేసుకునేది ఎర్రనూక ఉప్మా. టిఫిన్ గట్ట ఏమి లేనప్పుడు, ఇడ్లీ పిండి, దోశల పిండి గట్ట ఏమి లేనప్పుడు ఈజీగా అయిపోయేది. 10 నిమిషాల్లో రెడీ అయిపోయేది. ఎర్రనూక ఉప్మా బేగా ఈజీగా అయిపోతుంది. టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసేసుకున్నాక 1 నిమిషం పాటు వేసుకోవాలి. దీంట్లో వాటర్ పోసేసుకోవాలి. రవ్వ సరిపడగా వాటర్ పోసుకోవాలి. రవ్వ వేసేసుకొని కలిపేసుకోవాలి. మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎర్రనూక ఉప్మా రెడీ అయిపోయింది. స్టవ్ బంద్ చేసుకొని వేరే బౌన్లోకి తుడిచిపెట్టేసుకోవాలి. ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఫిక్స్ చేయండి. ఎర్రనూక ఉప్మా రెడీ. ఇది హెల్త్కి చాలా మంచిది.